కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లాలో పారదర్శకంగా పరీక్ష మార్గదర్శకాల ప్రకారం నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని డిప్యూటీ కమిషనర్ ఎంఎస్ దివాకర్ తెలిపారు. బుధవారం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఎస్ఎస్ఎల్సి వార్షిక పరీక్షల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న ఎస్ఎస్ఎల్సి వార్షిక పరీక్షల సమయంలో ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా గట్టి పోలీస్ భద్రతను కల్పించామని, ఇక పరీక్ష నియమాలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించామని తెలిపారు. జిల్లాలో మొత్తం 71 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మార్గదర్శకాలను అర్థం చేసుకుని తదనుగుణంగా తన విధులను నిర్వర్తించాలి. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు మరియు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. ఇక ఈసారి వార్షిక పరీక్షకు 21,429 మంది కొత్త విద్యార్థులు, 1,271 మంది రిపీట్, ఇక ప్రైవేట్ అభ్యర్థులు సహా మొత్తం 22,700 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రంలోని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడం నిషేధించాలని తెలిపారు. ఇక డీడీసీఐ కార్యాలయం అధికారి హూలి బండి బిఈఓ చెన్నా బసప్ప పాల్గొన్నారు. ಕಲಿಕೆಯಲ್ಲಿ ಹಿಂದುಳಿದವರು ಅಂತೇಳಿ ನಾವು ಅವರನ್ನು ಗುರುತಿಸಿದ್ವಿ. ಈ 6 ತಿಂಗಳಿಂದ ನಮ್ಮ ಪರ್ಸೆಂಟೇಜನ್ನು ಜಾಸ್ತಿ ಮಾಡಲಿಕ್ಕೆ. ಕಲಿಕೆಯಲ್ಲಿ ಹಿಂದುಳಿದವ್ರನ್ನ ನಾವು ಗುರುತಿಸಿದಾಗ ಸುಮಾರು 6,611 ಮಕ್ಕಳು ಕಲಿಕೆಯಲ್ಲಿ ಹಿಂದುಳಿದ್ರು. ಅವ್ರು ಹೆಂಗೆ ಹಿಂದುಳಿದ್ರು ಅಂದರೆ ಅವ್ರಿಗೆ ಎಕ್ಸಾಮ್ಸನ್ನು ಕಂಡಕ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ಅವ್ರನ್ನ ಕಲಿಕೆಯಲ್ಲಿ ಹಿಂದುಳಿದವ್ರಿಗೆ ನಾವು ಒಂದು ಸಪ್ರೇಟ್ ಒಂದು ಗ್ರೂಪ್ ಮಾಡಿ ವಾಟ್ಸಪ್ ಗ್ರೂಪಲ್ಲಿ ಅವ್ರ ಫ್ಯಾಮಿಲಿ ನಂಬರ್ಸ್ ಅಥವಾ ಅವ್ರ ಯಾರು ಮನೇಲಿರ್ತಾರೆ ಅವ್ರದ್ದು ಪೋಷಕರ ನಂಬರ್ ತೊಗೊಂಡು ಅವರನ್ನು ಬೆಳಗ್ಗೆ 5 ಗಂಟೆಗೆ ಎರಿಸೋದು, ಅವ್ರಿಗೆ ಓದಿಸೋದು, ಮತ್ತು ಅವರಿಗೆ ಏನೇನು ಇಲ್ಲಿ ಅವ್ರ ಹೆಂಗೆ ಓದಬೇಕು ಅನ್ನೋದನ್ನು ಗ್ರೂಪ್ ಮಾಡಿದ್ವಿ. ಎಲ್ಲ ಮಕ್ಕಳಿಗೂ ಕೂಡ ನಾವು ಪ್ರತಿ 15 ದಿನಕ್ಕೊಮ್ಮೆ ಎಕ್ಸಾಮನ್ನು ಕಂಡಕ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಪ್ರತಿ 15 ದಿವಸ ಜುಲೈ 4ನೇ ವಾರದಿಂದ ಮಾರ್ಚ್ 2ನೇ ವಾರದವರೆಗೂ ಪ್ರತಿ 15 ದಿನಕ್ಕೊಮ್ಮೆ ಟೆಸ್ಟ್ಗಳನ್ನು ಕಂಡಕ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಟೆಸ್ಟನ್ನು ಕಂಡಕ್ಟ್ ಮಾಡಿ ಅವ್ರನ್ನ ಮಾರ್ಕ್ಸ್ ಯಾರ್ಯಾರಿಗೆ ಎಷ್ಟು ಬರುತ್ತೆ, ಅವ್ರು ಯಾರು ಹಿಂದುಳಿದಿರ್ತಾರೆ ಅವ್ರಿಗೆ ಏನು ಎಫರ್ಟ್ ಕೊಡಬೇಕು, 90 ಬಂದವರಿಗೆ 95 ಮಾಡಲಿಕ್ಕೆ ಯಾವ ಥರ ನಾವು ಸಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕು, 30 ಮಾರ್ಕ್ಸ್ ಬಂದವರಿಗೆ 35 ಬರಲಿಕ್ಕೆ ಹೆಂಗೆ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಬೇಕು, ಈ ರೀತಿ ಎಲ್ಲ ಪ್ರತಿಯೊಂದು ಮಕ್ಕಳನ್ನ ಮ್ಯಾಪಿಂಗ್ ಮಾಡಿಕೊಡಿದ್ವಿ. ಆ ಮ್ಯಾಪಿಂಗ್ ಮಾಡಿರೋ ಸಲುವಾಗಿ ಅನೇಕ ಪರೀಕ್ಷೆಗಳನ್ನು ಮಾಡಿದ್ವಿ. ಮುಂದುವರೆದು ಸರ್ಕಾರದ ನಿರ್ದೇಶನದಂತೆ ಒಂದು